మన ఇతిహాసంలో మహాభారత యుద్ధం అతిపెద్దది మరియు అతి భయంకరమైనది. ఈ యుద్ధంలో చాలామంది యోధులు వాళ్ళ ప్రాణాలని కోల్పోయారు. గొప్ప గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట ప్రకారం క్రీస్తు పూర్వం 3100 సంవత్సరంలో మహాభారత యుద్ధం జరిగింది. 18 రోజులు జరిగిన ఈ యుద్ధంలో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ 18 రోజులలో వేరు వేరు సంఘటనలు జరిగాయి. గొప్ప గొప్ప యోధులు ఈ యుద్ధంలో వీరమరణం పొందారు. శ్రీకృష్ణుడు అన్ని ధర్మాలకి రక్షణగా ఉండి యుద్ధాన్ని ముందుకు నడిపించాడు. యుద్ధంలో ప్రతిరోజు జయాపజయాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వీడియోలో మహాభారత యుద్ధం జరిగిన 18 రోజుల్లో ప్రతిరోజు యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మహాభారత యుద్ధం మొదలయ్యే ముందు భీష్మ పితామహులు కౌరవులు పాండవుల మధ్య జరిగే యుద్ధానికి సంబంధించి కొన్ని నియమాలను విధించారు. అవేంటంటే, 1. ప్రతిరోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మాత్రమే యుద్ధం జరగాలి. రెండవది, సమాన యోధులు మాత్రమే ఒకరితో ఒకరు పోటీ పడాలి. ఉదాహరణకి, రథం మీద ఉన్నవాళ్ళు రథం మీద ఉన్న వాళ్ళతో మాత్రమే యుద్ధం చేయాలి. ఏనుగు సవారీలు మిగతా ఏనుగు సవారీలతోనే యుద్ధం చేయాలి. నేల మీద ఉన్నవాళ్ళు నేల మీద వాళ్ళతోనే యుద్ధం చేయాలి. మూడవది, ఎవరైనా భయభ్రీతులై యుద్ధంలో శరణు కోరితే అలాంటి వారి మీద అస్త్రాలు ప్రయోగించకూడదు. నాలుగవది, యుద్ధంలో సేవకులకు ఎలాంటి హాని తలపెట్టకూడదు. ఐదవది, నిరాయుధుల మీద ఎవరూ ఆయుధాలు ప్రయోగించకూడదు. ఆరవది, ఒక వీరుడితో ఒకరికంటే ఎక్కువ వీరులు యుద్ధం చేయకూడదు. ఇలాంటి కొన్ని ముఖ్య నియమాలను భీష్ముడు విధించాడు. ఈ నియమాలను యుద్ధంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించి తీరాలి. ఇప్పుడు 18 రోజులు జరిగిన మహాభారత యుద్ధం గురించి మాట్లాడుకుందాం. యుద్ధంలో ప్రతి ఒక్క రోజు ఏం జరిగింది, కౌరవుల పాండవులలో ఎవరి పక్షం ముందంజలో ఉంది తెలుసుకుందాం. మొదటి రోజు అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్య నిలుచుని ఉన్నారు. కృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేశాడు. ఆ తర్వాత భీష్ముడు యుద్ధం ఆరంభమని గట్టిగా ఘోషించాడు. ఈ సమయంలో ఏ వీరుడైనా పక్షం మారాలి అనుకుంటే మారొచ్చు అని భీష్ముడు చెప్పాడు. అది విన్న వెంటనే ధృతరాష్ట్రుడి పుత్రుడు కౌరవుల పక్షం నుండి పాండవుల పక్షానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అర్జునుడు దేవదత్త అనే శంఖాన్ని పూరించి యుద్ధం మొదలుపెట్టాడు. మొదటి రోజు పాండవుల పక్షాన ఎక్కువ ప్రాణహాని జరిగింది. దాదాపు 10,000 మంది సైనికులు మరణించారు. అర్జున కుమారుడు అభిమన్యుడు భీష్ముని విల్లుని మరియు రథం యొక్క ధ్వజదండాన్ని పడగొట్టాడు. భీముడు దుశ్శాసనుడి మీద దాడి చేశాడు. శల్య మరియు భీష్ముడు విరాటరాజు యొక్క ఇద్దరు పుత్రుల్ని వధించారు. మొదటి రోజు పరిస్థితి చూసి యుద్ధం గెలుస్తామని కౌరవులకు నమ్మకం కుదిరింది. రెండవ రోజు గురువు ద్రోణాచార్య, అర్జున, భీష్ముల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భీష్ముని రథసారథికి గాయమైంది. ద్రోణాచార్యుడు సార్థక వీలుని చాలాసార్లు విరిచేశాడు. భీష్ముడు కృష్ణార్జునులకి గాయం చేశాడు. భీముడు కళింగ వీరులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. కొన్ని వేల మంది వీరులను చంపేశాడు. కౌరవుల పక్షం ఉన్న కేతుమాన్, కళింగరాజు, భానుమాన్ లాంటి చాలా కళింగ వీరులు మరణించారు. అర్జునుడు భీష్ముడిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈ విధంగా రెండవ రోజు పాండవులకి అనుకూలంగా ఉంది. మూడవ రోజు రెండు పక్షాల సైనికులు వ్యూహాలు రచించారు. పాండవుల పక్షం నుండి భీముడు, అర్జునుడు, కౌరవుల పక్షం నుండి
దుర్యోధనుడు రక్షణగా ఉన్నారు. మూడవ రోజు భీముడు ఘటోత్కచుడితో కలిసి కౌరవుల సైన్యాన్ని ఊచకోత కోశాడు. భయపెట్టి యుద్ధం నుండి పారిపోయేలా చేశాడు. ఇంకోవైపు భీష్ముడు యుద్ధంలో చెలరేగిపోతున్నాడు. పాండవుల సైన్యాన్ని ఊచకోత కోస్తూ ఉన్నాడు. అది చూసి కృష్ణుడు అర్జునుడితో భీష్ముడిని చంపమని చెప్పాడు. కానీ అర్జునుడు మాత్రం ఆ సాహసం చేయలేకపోయాడు. అప్పుడు కృష్ణుడే భీష్ముడిని చంపడానికి ముందుకు వెళ్ళడం మొదలుపెట్టాడు. అది చూసి అర్జునుడు భీష్ముడిని చంపే సాహసం చేస్తాను అని కృష్ణుడితో అంటాడు. మార్గంలో ఉన్న కౌరవుల సైన్యాన్ని అర్జునుడు వివిధ అస్త్రాలు ప్రయోగించి అడ్డు వచ్చిన అందరినీ చంపేశాడు. భీముడు కూడా కొన్ని వందల మంది కౌరవ సైన్యాన్ని అంతం చేశాడు. దాంతో మూడవ రోజు కౌరవులు ఎక్కువ సైన్యాన్ని కోల్పోయారు. నాలుగవ రోజు ఈ రోజు కౌరవులు అర్జునుడి మీద బాణాల వర్షం కురిపించారు. కానీ అర్జునుడు తప్పించుకొని బాణాలు వేసి అందరినీ వధించాడు. ఈ రోజు భీముడు కౌరవుల సైన్యాన్ని భయభ్రాంతులకు గురిచేశాడు. భీముని ఎదుర్కోవడానికి దుర్యోధనుడు గజసేనుని పంపించాడు. కానీ భీముడు ఘటోత్కచుడి సహాయంతో మొత్తం గజసేనను నాశనం చేశాడు. మరియు 14 మంది కౌరవులను చంపేశాడు. ఈరోజు భీముడు అర్జునుడు కలిసి భీష్ముడికి ఛాలెంజ్ విసిరారు. ఐదవ రోజు ఈరోజు భీష్ముడు పాండవ సేన మీద దాడి చేసి అందరినీ చంపేస్తూ ఉన్నాడు. ఐదవ రోజు రెండు పక్షాల సైనికులు కూడా సరిసమానంగా మరణించారు. భీష్ముడిని ఆపడానికి భీమార్జునులు కలిసి భీష్ముడితో యుద్ధం చేశారు. సార్థకి ద్రోణాచార్యుడిని నియంత్రణలో ఉంచాడు. కానీ తర్వాత భీష్ముడు సార్థకిని యుద్ధం నుంచి పారిపోయేలా చేశాడు. ఈరోజు సార్థక యొక్క 10 మంది పుత్రులు యుద్ధంలో మరణించారు. ఆరవ రోజు రెండు పక్షాల సేన రణరంగంలో దిగింది. పాండవ సేన మకర వ్యూహాన్ని వేసింది. కౌరవ సేన క్రౌంచ వ్యూహాన్ని వేసింది. ఇలా రెండు సేనల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. తమ సైన్యం చనిపోవడం చూసి దుర్యోధనుడు చాలా క్రోధానికి గురయ్యాడు. భీష్ముడు దుర్యోధనుడికి నచ్చజెప్తూ ఉన్నాడు. ఆరవ రోజు అంతంలో భీష్ముడు పాంచాల సైన్యాన్ని అంతం చేశాడు. ఏడవ రోజు ఈ రోజు రెండు పక్షాల సైన్యం విభిన్న వ్యూహాలతో రంగంలోకి దిగింది. పాండవులు వజ్ర వ్యూహాన్ని, కౌరవులు మండలాకార వ్యూహంతో బరిలోకి దిగారు. మండలాకార వ్యూహంతో ఏనుగులు రథాన్ని, రథాలు అశ్వాన్ని, అశ్వాలు విల్లుకారుల్ని మరియు విల్లుకారులు సైన్యాన్ని కాపాడుతూ వస్తున్నారు. మొత్తం సేన మధ్యలో దుర్యోధనుడు ఉన్నాడు. ఇంత ఎక్కువ రక్షణ ఉన్నప్పటికీ అర్జునుడు కౌరవ సైన్యాన్ని చెల్లాచెదురు చేశాడు. ఈరోజు దుష్టదుమ్యుడు దుర్యోధనుడిని ఓడించాడు. నకుల సహదేవులు శల్యుణ్ణి యుద్ధభూమి నుంచి పారిపోయేలా చేశారు. ఇంకోవైపు భగదత్తుడు ఘటోత్కచుణ్ణి యుద్ధక్షేత్రం నుంచి పారిపోయేలా చేశాడు. భీష్ముడు అయితే పాండవ సేనని ఒక ఆట ఆడుకున్నాడు. ఇదే రోజు విరాటపుత్రుడైన శంఖుడు మరణించాడు. ఎనిమిదవ రోజు ఈ రోజు పాండవ సైన్యం 3 శిఖరాల వ్యూహాన్ని రచించింది మరియు కౌరవులు కూర్మ వ్యూహాన్ని రచించారు. ఇదే రోజు దుర్యోధనుడి 8 మంది సోదరులను భీముడు చంపేశాడు. అర్జునపుత్రుడు ఇరావాన్ని బకాసురుడి పుత్రుడు అంబులిష్ చంపేశాడు. ఘటోత్కచుడు దుర్యోధనుడి మీద శక్తి ప్రయోగం చేశాడు. కానీ మధ్యలో భంగనరీసుడు వచ్చి దుర్యోధనుని కాపాడాడు. కానీ భంగనరీసుడు మాత్రం మరణించాడు. శక్తి ప్రయోగం వల్ల దుర్యోధనుడు బాగా భయపడిపోయాడు. ఇది చూసి భగదత్తుడు ఘటోత్కచుడిని ఓడించి పాండవ సైన్యాన్ని వెనకడుగు వేసేలా చేశాడు. మరియు ఇదే రోజు భీముడు దుర్యోధనుడి 9 మంది సోదరులను చంపేశాడు. ఈ రోజు ఇద్దరి పక్షాన సమాన నష్టం జరిగింది. నిజానికి కౌరవులు ఎక్కువ నష్టపోయారు. 9వ రోజు మహాభారతంలో ఈ రోజు చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ తర్వాత భీష్ముడు అర్జున రథాన్ని డ్యామేజ్ చేశాడు. దాంతో అర్జునుడు గాయాల పాలయ్యాడు. అది చూసి కృష్ణుడు తన నియమాన్ని తప్పి రథచక్రంతో భీష్ముడి మీద దాడి చేయడానికి ముందుకు సాగాడు. కానీ
కొన్ని క్షణాల్లో కృష్ణుడు కోపం తగ్గింది. ఈరోజు భీష్ముడు చాలా ఎక్కువ మొత్తంలో పాండవ సైన్యాన్ని అంతం చేశాడు. దాంతో 9వ రోజు పాండవులు ఎక్కువ నష్టపోయారు. 10వ రోజు ముందు రోజు భీష్ముడి పరాక్రమం చూసి పాండవ సైన్యం భయపడింది. అప్పుడు కృష్ణుడు చెప్పడంతో పాండవులు భీష్ముడి దగ్గరికి వెళ్లి తన మరణ రహస్యం చెప్పమని అడుగుతారు. కొంతసేపు విచారించిన తర్వాత భీష్ముడు ఉపాయం చెప్పాడు. ఆ తర్వాత మత్స్య మరియు పాంచాల సైన్యాన్ని భీష్ముడు సంహరించాడు. పాండవులు శిఖండిని భీష్ముడితో యుద్ధానికి పంపారు. శిఖండిని చూసి భీష్ముడు తన అస్త్రశస్త్రాల్ని వదిలేశాడు. వెంటనే అర్జునుడు తప్పనిసరి పరిస్థితుల్లో భీష్ముని మీద బాణాలు ప్రయోగించాడు. అలా భీష్ముడు బాణాల మీద సేనుడు అయ్యాడు. భీష్ముడి దగ్గర తనకు నచ్చినప్పుడు మరణించే వరం ఉంది. అందువల్ల భీష్ముడు ఆ రోజు ఉత్తరాయణం తర్వాత మరణించాలి అనుకున్నాడు. 10వ రోజు కౌరవులు గొప్ప యోధుల్ని కోల్పోయారు. దాంతో ఈ రోజు కౌరవులు ఎక్కువగా నష్టపోయారు. 11వ రోజు భీష్ముడు మరణించడంతో ద్రోణాచార్యుడు సేనాపతి అయ్యాడు. దుర్యోధనుడు మరియు శకుని ద్రోణాచార్యుడితో ధర్మరాజుని బందీగా చేస్తే యుద్ధం అక్కడితో సమాప్తం అవ్వొచ్చు అని చెప్పారు. అందుకని రోజు చివర్లో ద్రోణాచార్యుడు ధర్మరాజుని బందీగా చేయడానికి ముందుకు సాగాడు. కానీ అర్జునుడు తన బాణాలతో ద్రోణాచార్యుణ్ణి అడ్డుకున్నాడు. 11వ రోజు కర్ణుడు చాలా ఎక్కువ మొత్తంలో పాండవ సైన్యాన్ని అంతం చేశాడు. మిగిలిన కథ రేపటి వీడియోలో తెలుసుకుందాం.